వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. మన ప్రేక్షకుల కోరిక మేరకు ఈరోజు ఇంటి స్థలంలో బావి కానీ బోరు బావి కానీ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. అయితే మన ఇంటి స్థలము ఈ విధంగా చతురస్రాకారంలో కానీ దీర్ఘ చతురస్రాకారంలో కానీ ఉంటుంది. ఈ స్థలంలో ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకుంటాం. ఇది తూర్పు, ఇది పడమర, ఉత్తరం, దక్షిణం. ఇలా ఉన్న స్థలంలో ఈ విధంగా మనం ఇల్లు ఏర్పాటు చేసుకుంటే ఇంటికి ఇక్కడ సింహద్వారం ఏర్పాటు చేసుకుని ఉంటాం. ఇప్పుడు మనం ఎక్కడ బోరు బావి కానీ నీటి బావి కానీ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే దీనికి ఇది ఈశాన్యము, ఇది ఆగ్నేయము, ఇది నైరుతి, ఇది వాయువ్యం. ఈ 8 దిక్కుల్లో మనము ఈశాన్య మూలన మాత్రమే బావిని కానీ బోరు బావిని కానీ ఏర్పాటు చేసుకోవడం మంచిది. అయితే అలా ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈ ఇంటి ఈశాన్య మూల నుండి ఈ స్థలం ఈశాన్య మూలకు ఒక దారం కట్టుకోవాలి. ఈ విధంగా మనం దారం కట్టుకొని చూసుకుంటే ఈ ఈశాన్యమూల నుండి ఈ ఈశాన్యమూల వరకు దారం కట్టుకున్నాక ఈశాన్యం అనేది ఉత్తర ఈశాన్యం అవుతుంది, తూర్పు ఈశాన్యంగా చీలిపోతుంది. రెండు ఈశాన్య ముక్కలుగా చీలిపోయినప్పుడు ఇక్కడ నుండి ఈ దారం పారబట్టుకోవాలి. ఇక్కడ నుండి ఈ దారం పారబట్టుకోవాలి. ఇలా పారబట్టుకున్నాక ఈ ఈశాన్య మూలకున్న దారానికి కానీ ఈ ఇంటి పారును ఉన్న దారానికి కానీ ఇటు ఉన్న దారానికి కానీ టచ్ కాకుండా మధ్యలో ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది బావి కానీ బోరు బావి కానీ ఏర్పాటు చేసుకునే ప్రదేశాలు. ఈ దారానికి టచ్ అవ్వకూడదు, ఈ దారాలకు టచ్ అవ్వకూడదు. అయితే ఇలా ఏర్పాటు చేసుకున్నాక వీటికి ఇది బావి తీసుకుంటే ఈ బావికి లోపల నుంచి గుండ్రటి వరలతోనే పైకి తీసుకురావాలి. పైకి వచ్చాక కూడా పైన కూడా గుండ్రటి వరలతోనే గుండ్రగా గోడ నిర్మించుకోవాలి. అలా కాకుండా 4 పలకలుగా చతురస్రాకారంగా కనుక మనం ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో ఇందులో ఏదైనా ఒక మూలకి టచ్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి అలా కాకుండా గుండ్రంగానే ఏర్పాటు చేసుకోండి బావిని కానీ బోరుని కానీ. వాటి పళ్ళాలు కూడా ఏర్పాటు చేసుకునేటప్పుడు పళ్ళాలను ఏ విధంగానైనా 4 పలకలుగానే చేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకునేటప్పుడు ఈ తూర్పు గోడను టచ్ అవ్వకూడదు, ఈ ఉత్తర గోడను కూడా టచ్ అవ్వకూడదు. ఈ గోడకు ఈ పళ్ళెం తగలకూడదు, ఈ గోడకు ఈ పళ్ళెం తగలకూడదు. అలా చేసుకున్నాక వీటి నుంచి వచ్చే వృధా నీటిని మనము ఈ గోడ రంధ్రం నుంచి హోల్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ నుంచి అవి బయటికి వెళ్ళిపోవాలి. ఇది కూడా అంతే, బయటికి వెళ్ళిపోవాలి. అయితే ఇలా ఏర్పాటు చేసుకునేటప్పుడు మనం బాత్రూములు ఏర్పాటు చేసుకుంటాం కదా ఇంటికి, అవి ఇలా ఇంటి పారున ఉంటాయి. ఒకవేళ ఈ బాత్రూము ఈ ఏరియాలో ఉన్నట్టయితే తూర్పు ఆగ్నేయంలో కనుక మనం బాత్రూమ్ కట్టుకున్నట్టయితే ఈ బాత్రూము దీనికి ఎదురుగా పడకూడదు. ఇది గమనించుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఈ బాత్రూమ్ ఇక్కడ ఉన్నట్టయితే
దీనికి ఎదురుగా కూడా ఇది పడకూడదు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మనం ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ ఇల్లు ఏమన్నా పెంచుకునే అవకాశం ఉంటే ఒక గది పెంచుకోవచ్చు అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు ఆ గది. ఒకవేళ ఇక్కడికి గది పెంచామనుకుంటే ఇక్కడ దాకా ఇల్లు వస్తుంది కాబట్టి ఆ ఇల్లు కూడా ఇక్కడ నుంచి మనం దారం కట్టుకుంటే ఇలా వెళ్ళిపోవాలి. అప్పుడు కూడా ఈ బోరుకు టచ్ అవ్వకూడదు, ఈ బావికి టచ్ అవ్వకూడదు. ఇలా జాగ్రత్తలు తీసుకొని ముందే ఆలోచించుకొని ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా అందరూ చేసుకోవాలని తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. శుభం.